మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15వ తారీఖున అంటే జూన్ 15వ తేదీన అధిక అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఎందుకు అనంటే మంచి రోజుతో కూడా కూడుకుని వస్తుంది. సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. ఇలా సోమవారం అమావాస్య కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అని, సోమ అమావాస్య అని అంటారు. కావున ఈ అమావాస్యలోపు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి చాలు. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయం అని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. ఈ రోజుకి విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర మీరు ఇదొక్కటి పడేస్తే చాలు. మీ జాతకంలో ఉన్న దరిద్రం అంతా పోయి పట్టిందల్లా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకున్న ధన సమస్యలన్నీ పోతాయి. కోరినంత ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరింతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ అమావాస్య చాలా గొప్పది, ఎన్నో శక్తులు కలిగినది. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువును పడేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. అసలు ఈ అమావాస్య గడియలకు అంత శక్తి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. మన పూర్వీకుల కాలం నుండి అమావాస్య రోజున చేసే తంత్ర, మంత్ర, యంత్ర పరిహారాలకు ఫలితం చాలా త్వరగా వస్తుందని నమ్మకం. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా దానికి ఫలితం క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అద్భుతమైన అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుక్కకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం గనుక ఈరోజు తప్పకుండా కుక్కకి ఏదో ఒక ఆహారం పెట్టండి. ఇక వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం, ఆది పరాశక్తి, అమ్మవారి ప్రతిరూపం. వేప చెట్టులో అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మనం పూజిస్తాం. వేపగాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాన్నమ్మల ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం నగరాల్లో ఉంటూ ఆ పచ్చదనానికి, ఆ స్వచ్ఛమైన గాలికి దూరమైపోయాం. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కోయకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య నాడు ఆవును పూజిస్తే
మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి గనుక ఈ అమావాస్య రోజున గోమాతకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన గుండ్రంగా కుంకుమను దిద్ది దానిపై స్వస్తిక్ గుర్తును వేయండి. అలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయండి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది. ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది కనుక నెల నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకుంటే మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించినా, గుడిలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఇక పరిహారం విషయంలోకి వస్తే మనుషులన్నాక అందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామో, ఎక్కడ లోకువైపోతామో, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడుని లాగేసుకుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి.
వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న వందల రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. పూర్వం అందరూ తమ ఇంటి దగ్గర ఒక వేప చెట్టుని పెంచుకునేవారు. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను మీరు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది వేపాకుల నీటి స్నానం. ఇక వేప చెట్టు దగ్గర ఈరోజు మనం ఏం పడేయాలంటే, దీనికోసం మీరు ముందుగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో లేదా మామూలు పెన్నుతో మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. ఉదాహరణకు, నా అప్పులు త్వరగా తీరిపోవాలి అని కానీ, లేదా నాకు రావాల్సిన ధనం త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఉండాలి అని కానీ, మీకు ఏది ముఖ్యమో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక సమస్యను బలంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో ఒక స్పూను నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు అనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో, మన జీవితాన్ని అద్భుతంగా మార్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక స్పూను కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పును ఆ పేపర్లో వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. గనుక ఉప్పు వేసి తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. అలాగే 4 ఎండుమిరపకాయలను ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. చివర్లో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా ఆ పేపర్లో వేయండి. వెల్లుల్లి కూడా మనకున్న దిష్టిని, కష్టాలను తీసేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవారు. ఇప్పుడు ఈ వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లంలా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చెయ్యాలి. ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పని చేయకూడదు. ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ చెట్టు తల్లికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ పొట్లాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ ఆ పొట్లంలోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే, ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల పీడను తొలగిస్తాయి. కల్లుప్పు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండుమిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వెల్లుల్లి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్యశక్తితో వాటిని శుద్ధి చేసి మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చేయి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఈ అమావాస్య అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా అలానే తొలగిపోతాయి. అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీ చర్మరోగాలు తగ్గడమే కాకుండా మీ చుట్టూ ఉన్న దిష్టి కూడా వదిలిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో మీరు మీ పనులను మొదలు పెట్టగలుగుతారు. రాజయోగం అంటే ఏదో ఆకాశం నుండి ఊడిపడదు. మన కష్టాలు తొలగి అదృష్టం కలిసి రావడమే నిజమైన రాజయోగం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. నేను ఇలా చేస్తున్నాను అని 10 మందికి చెబితే ఆ పరిహారానికున్న శక్తి తగ్గిపోతుంది. ఇది ఒక రహస్య పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఇతరులకు చెప్పవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం మన కష్టాలను దరిద్రాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయి. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా ఈ అమావాస్య మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంది. అంటే అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు. ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. గనుక ఈ అద్భుతమైన అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.